నమస్తే అండి. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? నేనైతే ఆ భగవంతుని దయ వల్ల మీరు ఇచ్చే సపోర్ట్తో చాలా బాగున్నానండి. ఈ వీడియో ఏంటంటే మరమరాలతో సింపుల్గా హెల్తీగా ఉప్మా ఎలా చేసుకోవచ్చో. వాషింగ్ మెషిన్ కొనుక్కున్నానండి, కానీ అది మా ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అయినా సరే వాషింగ్ మెషిన్ కొనుక్కొని దాన్ని మా పెరట్లో ఎలా అరేంజ్ చేసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ మరమరాలతో ఉప్మా నా స్టైల్లో నేనైతే ఎలా చేస్తానో చూసేయండి. నేనైతే వర్ణూక్ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా లాంటివి చేయనండి. గోధుమ రవ్వతో కానీ అటుకులతో కానీ ఇలా మరమరాలతో కానీ అయితేనే ఉప్మా చేస్తాను. వీటితో సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్లా కూడా చేసిస్తూ ఉంటాను. అందుకే ఇవి ఎక్కువగా తెచ్చుకొని వంటింట్లో స్టోర్ చేసుకుంటాను. ఈ ఉప్మా కోసం నేను జీడిపప్పు వాడుతున్నానండి. ఏ ఉప్మా అయినా సరే జీడిపప్పు వేస్తే ఆ జీడిపప్పు కోసమైనా సరే ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఉప్మా తినేస్తారు. ఈ జీడిపప్పు ప్యాకెట్ సంక్రాంతికి మా వారికి తను పనిచేసే ఫ్యాక్టరీలో ఇచ్చారండి. ఏదో ఫ్రీగా వచ్చింది కాబట్టి ఇందులో జీడిపప్పు వేస్తున్నాను, కానీ ఉప్మాలో జీడిపప్పు కొనుక్కుని వేసుకుని అంత సీన్ లేదులేండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, వేరుశనగగుళ్ళు వేసుకొని వాటితో పాటు జీడిపప్పు కూడా వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఒకవేళ బొంబాయి రవ్వతో కానీ సేమియాతో కానీ ఉప్మా చేస్తే కనుక క్యారెట్, బంగాళదుంప, పచ్చి బఠానీ వేసి చేస్తానండి. ఏ ఉప్మా వండుకున్నా రవ్వ తక్కువ, కూరగాయలు ఎక్కువ వేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామంది పోపులు కూడా తక్కువ వేసి వండుకుంటారు. అలా తింటే కూర లేకుండా అన్నం తిన్నట్టే. అన్నమైనా సరే అన్నం తక్కువ తిని కూర ఎక్కువ తినాలటండి. ప్రతిరోజు పాలు పళ్ళు కొనుక్కొని తినలేకపోయినా చిన్న మార్పులు చేసుకొని మనం తినే ఆహారంతోనే తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా ఉండొచ్చు. కూలి పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు రోజంతా ఎండలోనే పని చేయాల్సి ఉంటుంది. రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడతామో ఆ కష్టాన్ని మన శరీరం తట్టుకోవాలంటే మంచి బలాన్ని ఇచ్చే ఆహారాన్ని తినాలి. మా వారు చేసేది కూలి పనే కాబట్టి మీకు ఇలా చెప్తున్నానండి. నేను ఏ విషయంలో పొదుపుగా ఉన్నా తినే విషయంలో మాత్రం మరీ అంత పొదుపుగా ఉండనండి. ఎందుకంటే తిండి గలిగితే కండగలదోయ్, కండగలిగిన వాడేను మనిషోయ్ అని అన్నారు కదండి గురజాడ అప్పారావు గారు. మరి నువ్వేంటి సుమా కేజీ కండ లేకుండా అంత బక్కగా ఉంటావు అని అనుకోకండి. కండ లేదు కానీ ఆరోగ్యంగానే ఉంటానండి. ఓకేనండి. పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి వేగేలోగా మరమరాల్ని నీటిలో వేసుకొని అవి బాగా నీటిలో మునిగేలా కలుపుకొని చేతితో పిండుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఎక్కువసేపు నీటిలో నానబెట్టకూడదండి. 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న మరమరాల్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని ఈ మరమరాల్ని కూడా వేసుకోవాలి. ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి. ఆ టైంకి ఇంట్లో లేక నేను వేయలేదు, లేదంటే టమాటా కూడా వేసేదాన్ని. ఫైనల్గా క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే లాస్ట్లో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మా వారికి నిమ్మరసం వేస్తే నచ్చదు కాబట్టి నేను వేయలేదు. మీకు పులుపు నచ్చితే వేసుకోవచ్చు. టేస్టీగా హెల్తీగా ఉండే ఈ మరమరాల్ని హై బీపీ ఉన్నవాళ్ళు, వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తింటూ ఉంటే హై బీపీతో పాటు బరువు కూడా కంట్రోల్లో ఉంటుందటండి. మరమరాలతో సింపుల్గా హెల్తీగా ఉప్మా ఎలా చేసుకోవచ్చో మీకు చూపించాను. ఇప్పుడు వాషింగ్ మెషిన్ గురించి కూడా చూసేయండి. ఈ మెషిన్ కొనడానికి మేము పిఠాపురంలోని వైనాట్ షోరూమ్కి వచ్చామండి. మా ఇంట్లో వాడే టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, ప్రెషర్ కుక్కర్ అన్నీ ఈ షోరూంలోనే తీసుకున్నాం. మెషిన్ అయితే కొనేసుకున్నానండి. ఇది వాల్పూల్ కంపెనీ సెమీ ఆటోమేటిక్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 10,000. మెషిన్ కొన్న తర్వాత మా ఇంటి అడ్రస్ చెప్పి ఒక రిక్షాని పెట్టుకొని రిక్షాలో మా ఇంటికి ట్రాన్స్పోర్ట్ చేసేసుకున్నాం. మా ఊరికి ఈ మెషిన్ కొన్న ఊరికి 5 కిలోమీటర్లు ఉంటుందండి. మెషిన్ని ఇంటి వరకు తెచ్చినందుకు రిక్షా అంకుల్కి 200 ఛార్జ్ ఇచ్చాము. రిక్షా అంకుల్ అయితే వీడియో తీస్తుంటే రిక్షావోడు సినిమాలో చిరంజీవి గారిలాగా మంచి హ్యాపీగా పోజిచ్చారు. వాషింగ్ మెషిన్ అయితే ఎలాగోలాగా కష్టపడి కొనేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్లేస్ చేయడానికి మంచి ప్లేస్ అయితే మా పక్కింటి దేవి గారి ఇంటి గోడకి సపోర్ట్ చేసి ఈ మెషిన్ని ప్లేస్ చేయాలి. ఆ మట్టిలోనే కింద పెట్టేస్తాం అనుకోకండి. ఎంతైనా కొత్త మెషిన్ కదండి, లేక కొనుక్కున్నాం. డైరెక్ట్గా కింద మట్టిలో పెట్టేలేం కదా. అందుకే దానికోసం ఒక తాజ్మహల్ కడుతున్నాం. ఈ తాజ్మహల్ కోసం మా పెరట్లో ఉన్న రాళ్ళన్నీ తీసి
ఒక దగ్గర పోగేసి మిషన్ పెట్టడానికి చిన్న దిమ్మలాగా కట్టాము. ఇంతకు మిషన్ గురించి మీకు చెప్పలేదు కదండి. ఈ వాషింగ్ మిషన్ నేను ఎలా కొనుక్కున్నానంటే నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరిచ్చే సపోర్ట్ వల్లనే నేను నా కష్టార్జితంతో కొనుక్కోగలిగానండి. డిసెంబర్ మంత్లో వచ్చిన యూట్యూబ్ రెవెన్యూతోనే నేను వాషింగ్ మిషన్ కొనుక్కున్నానండి. ఇంత తొందరగా వాషింగ్ మిషన్ కొనుక్కుంటానని అస్సలు అనుకోలేదండి. నాకు ఇంట్లో చాలా పని ఉంటుంది. ఆ పని అంతా చేసుకొని బట్టలు దుప్పట్లు ఉతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పైగా ఇప్పుడు యూట్యూబర్గా ఒక వర్క్ అంటూ చేసుకుంటున్నాను కాబట్టి నా టైం సేవ్ చేసుకోవడానికి మాత్రమే వాషింగ్ మెషిన్ కొనుక్కున్నాను. ఇంట్లో ఏదైనా ఒక వస్తువును కొనాలంటే ఆ వస్తువు కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు మా దగ్గర ఉంటేనే కొనుక్కుంటామండి. అప్పు చేసి కొనుక్కోవడం, వాయిదాల రూపంలో కొనుక్కోవడం చాలా తక్కువ. తప్పదు అవసరం అని అనుకున్నవి మాత్రమే అప్పు చేసి కొనుక్కుంటాము. ఇప్పుడు నేను వాడే ఫోన్ 25,000 రూపాయలండి. అప్పు చేసే కొనుక్కున్నాను. నాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను నా యూట్యూబ్ వీడియోస్ కోసం అప్పు చేసి కొనుక్కున్నాను. ఆ అప్పుని 2 నెలల్లోనే తీర్చేసానులేండి. చేసిన అప్పును తొందరగానే తీర్చేయగలను అనే నమ్మకంతో అప్పు చేశాను. ఆ అప్పుని తీర్చేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేసింది మే నెలలో, కానీ వీడియోస్ అప్లోడ్ చేసింది మాత్రం జూన్ నుంచి స్టార్ట్ చేశానండి. అది కూడా చాలా స్లోగా వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. 8 నెలల్లో నేను 4 నెలలు యూట్యూబ్ నుంచి రెవెన్యూ తీసుకున్నాను. అలా తక్కువ టైంలోనే రెవెన్యూ తీసుకోవడం నా అదృష్టం అనుకోవాలి. యూట్యూబ్ శాలరీ కోసం 1 ఇయర్ కష్టపడిన 1 మంత్ శాలరీ తీసుకోవడం కూడా చాలా కష్టమండి. ఎందుకంటే చూసేవాళ్ళు తగ్గుతున్నారు, చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఎంతో కష్టపడితేనే తప్ప ఇందులో సక్సెస్ రావడం అనేది చాలా కష్టమండి. అలానే నేనేమి డబ్బులు రావాలని పరుగులు పెట్టేయట్లేదండి. వారానికి 2 వీడియోలు మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. అందరికీ నా వీడియోస్ నచ్చాలని లేదు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన వీడియోస్ని చూస్తూ ఉంటారు. నేను నా వీడియోస్ని చూడమని నా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం కానీ, మా చుట్టాలని కానీ, మా ఇంటి చుట్టుపక్కల వారిని కానీ నా వీడియోస్ చూడండి అని నేను ఎప్పుడూ అడగలేదండి. మన మీద మనకు నమ్మకం ఉండి మన కష్టాన్ని మనం నమ్ముకుంటే మనం ఎవరిని ఏమీ అడగనవసరం లేదండి. మనకు ఏం కావాలో అవి మనమే సృష్టించుకోవాలి అనేది నా ఉద్దేశం. మన కష్టంలో నిజాయితీ ఉంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుందండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏమి ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో మన ఇంట్లో వాళ్ళకే మనం అంటే ఏంటో సరిగా తెలీదు. అలాంటిది ఇరుగు పొరుగు వారికి, చుట్టాలకి ఏం తెలుస్తుంది? చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టి వ్యూస్ రావట్లేదని బాధపడుతూ ఉంటారు. నాకు అలాంటిది ఏమీ ఉండదండి. వ్యూస్ రాకపోయినా నేను పెట్టే వీడియోస్ కొంతమందికైనా నచ్చుతున్నాయి అనుకుంటాను. మనం పెట్టే వీడియోలో మంచి కంటెంట్ ఉన్నా చూడకపోవచ్చు, లేకపోయినా చూడొచ్చు. దానికి మనమేమీ చేయలేము. నా వీడియోస్ చూసే మీలో చాలామందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీరు ఏ స్వార్థం లేకుండా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి ఛానల్స్కి వచ్చి నేను కామెంట్స్ పెట్టలేను, కానీ వ్యూస్ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ కోసం 2 మంచి మాటలు అయితే చెప్పగలనండి. ఫస్ట్ వచ్చేసి మనం వీడియోలో ఆడియన్స్కి ఏమైతే చూపించాలి అనుకుంటున్నామో అది మంచిగా చూపించగలగాలి. దానికోసం మనకి మంచి ఫోన్ అయితే ఉండాలండి. వీడియో క్వాలిటీ లేకపోయినా ఆడియన్స్ చూడడానికి ఇష్టపడరు. ఒకవేళ వీడియో క్వాలిటీ బాగుంటే మీరు చూపించే వీడియోలో ఆడియన్స్ ఏదైనా నేర్చుకునేలా అయినా ఉండాలి, తెలుసుకునేలా అయినా ఉండాలి. ఓకేనండి, మా వారు నేను కలిసి ఇంజనీర్లు కష్టపడిపోయినట్లు కష్టపడిపోయి మొత్తానికి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఏదో మాకు వచ్చినట్టు రానట్టుగా సిమెంటు, ఇసుక కలిపి చిన్న దిమ్మలాగా అయితే కట్టేశాము. ఇది ఎందుకు ఇలా కట్టామంటే వర్షం వస్తే ఇదంతా చెరువైపోతుందండి. అందుకే కొంచెం ఎత్తుగా ఉంటే మెషిన్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా కట్టాము. ఇది 4 రోజులు పూర్తిగా ఆరిన తర్వాత వాషింగ్ మెషిన్ దీనిపై పెట్టుకోవడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా వాషింగ్ మెషిన్ అన్బాక్సింగ్ కూడా చూసేయండి.
కలర్ కాంబినేషన్లో మిషన్ చాలా సింపుల్గా ఉంది. మా వారు ముందుగానే గోడకు స్విచ్ బోర్డ్ కూడా అరేంజ్ చేసేసారు. ఈ మిషన్ నేను ఎలా వాడానో కూడా మీకు చూపిస్తాను. నేను మిషన్ వాడిన విధానం కరెక్టో కాదో మీరు చెప్పండి. ఎందుకంటే వాషింగ్ మిషన్ గురించి నాకు పూర్తిగా తెలియదండి. అందుకే దీన్ని ఎలా వాడాలో మీకు తెలిసిన మంచి టిప్స్ని కామెంట్స్లో చెప్పండి. నాకు తెలిసినవి మీకు చెప్తున్నప్పుడు మరి మీకు తెలిసినవి కూడా నాకు చెప్పాలి కదండి. నేను బట్టలు ఉతకడం చూసి నా ప్రీవియస్ వీడియోస్లో నన్ను వాషింగ్ మెషిన్ కొనుక్కోమని కామెంట్స్ కూడా పెట్టారండి. భాగ్యవతి ఆంటీ, నేను మిషన్ కొనుక్కోవాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నట్టున్నారు. అందుకే తక్కువ టైంలోనే వాషింగ్ మెషిన్ కొనేసుకున్నాను. కొందరు మాటలు ఫలిస్తాయంట కదండి, అలా మీ మాట కూడా నాకు ఫలించినట్టు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇక ఇప్పుడు ఇది ఎలా వాడుతున్నానో చూసేయండి. ఫస్ట్ నేను పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళలో సర్ఫ్ పౌడర్ వేసుకొని బొంత 1 గంట నానబెట్టుకొని అప్పుడు వాషింగ్ మిషన్లో వేసాను. మాలంటోళ్ళు బట్టలు బండరాయి మీద బారితే గానీ బట్టలు కొన్న మురికిపోదనమాట. అందుకే బట్టలు కాకుండా ఈ మిషన్లో దుప్పట్లు బంతులు ఉతకడానికి ఎక్కువగా వాడదాం అనుకుంటున్నానండి. మాకు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు పంచాయతీ కుళాయి వస్తుంది. ఆ టైంలో అయితేనే వాషింగ్ మెషిన్కి కుళాయి కనెక్షన్ పెట్టుకోవడానికి ఉంటుంది. కానీ మీకు చూపించడానికి ఇప్పుడు కుళాయి వాటర్నే పెట్టాను, కానీ బావిలో నీళ్ళే వాడతానండి. ఎందుకంటే బట్టలైనా దుప్పట్లైనా నేను ఉదయాన్నే ఉతికేస్తాను. కుళాయి వచ్చే వరకు చూడడం టైం వేస్ట్ కదా. ఇక తక్కువ బడ్జెట్లో వాటర్ కనెక్షన్ లేకపోయినా వాషింగ్ మెషిన్ కొనుక్కోవాలి అని అనుకునే వాళ్లకు ఈ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ చాలా బెస్ట్ అండి. ఇది 5 years వారంటీ. దీనిని వాడడం చాలా సింపుల్ అండి. ఏ వయసులో వారైనా దీన్ని ఈజీగా వాడుకోవచ్చు. మన ఇంట్లో వాటర్ కనెక్షన్ లేకపోయినా ఏ బావిలో నీళ్ళో చేతి పంపు నీళ్ళో బకెట్లతో మోసుకొని వాడుకోవచ్చు. మా ఇంట్లో బాగుంది కాబట్టి ఈ బావిలో నీళ్ళే వాడేసుకుంటాను. మేము బట్టలు ఉతుక్కోవాలన్నా గిన్నెలు తోముకోవాలన్నా అన్నీ ఈ పెరట్లోనే చేసుకుంటామండి. ఈ వాషింగ్ మెషిన్కి కరెంటు ఇంటి దగ్గర నుంచి లాగాము. ఇంటి దగ్గర స్విచ్ చేస్తే ఇక్కడ వాషింగ్ మెషిన్ పనిచేస్తుంది అనమాట. మా ఇంట్లో ఇస్త్రీ పెట్టుకోవడానికే ప్లేస్ ఉండదు, ఇక వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉంటుంది. అందుకే పెరట్లో పెట్టామండి. మా ఇల్లు కొత్తగా చూస్తున్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఓసారి మా ఇల్లు ఎలా ఉంటుందో చూసేయండి. అప్పుడు మీకు ఇల్లు ఎక్కడుందో పెరట్లో వాషింగ్ మెషిన్ ఎక్కడ పెట్టామో ఒక క్లారిటీ వస్తుంది. చూసారు కదండి, కాశీలో ఇల్లుంటే కలకత్తాలో మిషన్ ఉందన్నమాట. ఈ మిషన్లోకి నీళ్లు మోసుకోవడం ఒక పని అయితే ఈ మిషన్ నుండి వచ్చే వేస్ట్ వాటర్ని కింద పోకుండా ఒక బకెట్లోకి పట్టుకొని దూరంగా పట్టుకెళ్ళి పారబోసుకోవాలి. ఇలా ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి ఈ మిషన్ మా పక్కింటోళ్ళ ఇంటి గోడ పక్కనే పెట్టాము. సెకండ్ వచ్చేసి మాకు డ్రైనేజీ లేదు కాబట్టి తప్పదండి. మరి ఇంకెందుకు సుమా మిషన్ కొనుక్కోవడం అంటే గుడ్డి కన్నా మెలమేలు అంటారు కదండి, అలా అనమాట. ప్రస్తుతానికి ఇలా వాడుతున్నాను. తర్వాత ఈ వాటర్ పోవడానికి ఏదైనా సొల్యూషన్ ఆలోచిస్తాంలేండి. ఈ మిషన్లో బట్టల నుండి వచ్చే దారాల లాంటి వేస్ట్ అంతా ఫిల్టర్ చేయడానికి చిన్న బ్యాగ్లా ఇచ్చారు. దీనివల్ల యూజ్ ఏముంటుందంటే మిషన్ కింద భాగంలో ఉన్న చిన్న చిన్న హోల్స్ ఈ వేస్ట్కి క్లోజ్ అయిపోకుండా ఉండడానికి అలా ఇచ్చారనుకుంటా. ఈ మిషన్లో గమ్మత్తైన విషయం ఏమిటంటే మనం ఎంత కష్టపడి గట్టిగా పిండినా కొంచెమైనా వాటర్ ఉంటుంది. కానీ ఈ డ్రైయర్లో వేసి తీసిన ఈ బొంత ఎలా ఉందంటే పూర్తిగా ఎండలో ఆరిపోయిన బొంతలా భలే పిండేసిందండి నీరంతా. వర్షాకాలంలో ఎండ తక్కువగా ఉన్నా ఇలా మిషన్లో వేసినవి భలే తొందరగా ఆరిపోతాయి అనిపించిందండి. ఇక ఈ బొంత తీసేసి ఎండలో ఆరబెట్టేసుకొని మిషన్ అంతా వాటర్ లేకుండా క్లాత్తో తుడిసేసి పూర్తిగా ఆరిన తర్వాత పైన కవర్ వేసేసాను. ఎండకు కలర్ పోకుండా దానితో వచ్చిన అట్టపెట్టెను కూడా పైన వేసేసాను. ఓకేనండి, సింపుల్గా హెల్తీగా మరమరాల ఉప్మా ఎలా చేశానో, నా వాషింగ్ మెషిన్ పురాణం కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
వాషింగ్ మెషిన్ కొనుక్కోవడానికి కారణమైన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.